హాయ్ హలో నమస్తే అండి. నేను బీట్రూట్ ఫ్రై రెసిపీ ఎలా తయారు చేయాలో నేర్పిస్తానండి. చాలా హెల్తీ అండి. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. బ్లడ్ చేరుతుంది చిన్నపిల్లలకి, పెద్దవాళ్ళకి అందరికీ చాలా మంచిదండి. సో దీన్ని మనం మార్నింగ్ క్యారేజ్ టైంలో తురుముకోవాలంటే చాలా టైం టేకెన్ కదండీ. సో అట్లా కాకుండా ఇలా మిక్సీ కొట్టేసుకుంటే దీంట్లో మినరల్స్ కానీ ఏది పోదండి. చాలా బాగుంటుంది. ఫ్రై కూడా టేస్టీగా ఉంటుంది. చాలా ఫాస్ట్గా అయిపోతుందండి రెసిపీ. సో నేను ఒక 3 పెద్ద బీట్రూట్ని ఇలా ముక్కలు కోసుకొని ఇలా మిక్సీ కొట్టేసుకున్నానండి. ఫ్రై అప్పుడు మనకి ఇబ్బంది ఏమి ఉండదండి. సో చూడండి, ఫ్రై చేయడానికి తాలింపు జీలకర్ర, ఆవాలు, పచ్చెనపప్పు, మినపప్పు అవి అండి. ఇవి అండి వెల్లుల్లిపాయలు తొక్కలు తీసేసుకున్నాను, ఎండుమిర్చి, పల్లీలండి. మనకి అదే కాకుండా కొంచెం సాల్ట్, కారం అలాంటివి ఏమి వేయకూడదండి. సాల్ట్, కొంచెం పసుపు వేసుకుంటే సరిపోతుందండి. నేను స్టవ్ ఆన్ చేసేసుకుంటున్నానండి. స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ హీట్ ఎక్కనిద్దామండి. మనకి ప్యాన్ హీట్ ఎక్కిందండి. ఆయిల్ అయితే వేసుకుందాం. మనకి బీట్రూట్ ఫ్రైకి అయితే కొంచెం ఆయిల్ పడుతుందండి. కొంచెం ఆయిల్ అయితే ఎక్కువ వేసుకున్నాను నేను. నార్మల్గా ఫ్రై చేసే వాటికన్నా బీట్రూట్కి కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోవాలండి. చూడండి, మనకు ఆయిల్ ప్యాన్లో హీట్ ఎక్కుతుంది. బాగా హీట్ ఎక్కిందండి. నేను ఈ ప్యాన్ అయితే మట్టి పాత్రను అయితే కనీసం ఒక 2 to 3 minutes అయితే హీట్ ఎక్కనిచ్చానండి. అలా అయితేనే మనకి ఫ్రై అవుతుందండి. లేదనుకోండి మనం వేసాక కూడా ఆయిల్ పచ్చిగా ఉండిపోతుంది. సో ఫస్ట్ అయితే మట్టి పాత్ర ప్లెయిన్గా ఆన్ చేసుకుని కనీసం ఒక 2 minutes హీట్ ఎక్కనివ్వాలండి సిమ్లో పెట్టి. చూసారు కదా, మనకి ఆయిల్ హీట్ ఎక్కింది. నేనైతే పల్లీలు వేసేసుకుంటున్నాను. ఓకే, ఇంట్లో మీకు చూడండి, పలుకులు అయితే నీట్గా ఫ్రై అయిపోయాయి. ఈ టైంలోనే నేను వెల్లుల్లిపాయలు కూడా వేసేసుకుంటున్నానండి. మీ దగ్గర ఉంటే కరివేపాకు వేసుకోండి, ఒక 2 రెబ్బలు వేసుకోండి. అట్ ప్రెజెంట్ నా దగ్గర లేదు కాబట్టి నేను వేయలేదు. బట్ మీ దగ్గర ఉన్నట్టయితే ఒక 2 రెబ్బలు అయితే వేసుకోవచ్చండి, బాగుంటుంది. హెల్త్కి మంచిది, టేస్ట్ కూడా యాడ్ ఆన్ అవుతుందండి. చూడండి, బాగా ఫ్రై అవుతున్నాయి కదా. ఈ టైంలోనే తాలింపు కూడా వేసేసుకుందాం. తాలింపుతో పాటు ఎండుమిర్చి కూడా వేసేసుకుందామండి. ఇప్పుడు ఇదే దీంట్లో ఏం చేస్తానంటే కొంచెం పసుపు వేసేసుకుంటానండి. చూడండి, చిటికెడు పసుపు. సో పసుపు వేసేసుకున్నాము, తాలింపు అయిపోయింది. సో ఇప్పుడు నేనైతే బీట్రూట్ అయితే వేసేసుకుంటున్నానండి. సో చూడండి, బీట్రూట్ అయితే వేసేసుకుంటున్నాను. మనకి బాగా ఫ్రై అయ్యి డ్రై అయిపోతుందండి. అప్పుడు మనకి బీట్రూట్ వేగింది అని ఎలా తెలుస్తుందంటే అప్పుడే తెలుస్తుందండి. సో దీంట్లో కొంచెం సాల్ట్ కూడా వేసేసుకుందామండి.
సాల్ట్ అయితే ఒక స్పూన్ వేస్తానండి, ఒక చిన్న స్పూన్ సాల్ట్. మరీ ఎక్కువ వేసుకోకండి బీట్రూట్ ఫ్రైలో సాల్ట్ అయితే, మరీ ఎక్కువ వేసుకుంటే బాగోదండి. మీరు ఫ్రై అయిన తర్వాత అప్పుడు చూసుకోండి సాల్ట్, అప్పుడు చూసుకుంటే మీకు తేడా అనేది తెలుస్తుంది. అప్పుడు మీరు కావాలనుకుంటే మీరు మళ్ళీ వేసుకోవచ్చు. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇలా ఉన్న దానిపైన మూత పెట్టేసుకొని కొంచెం సేపు వదిలేసుకుంటామండి. చూడండి మూత పెట్టేసుకుంటున్నాను. అందులో ఆయిల్ రిలీజ్ అయ్యి నీట్గా ఫ్రై అయిపోతుందండి, వాటర్ అది పోయి. చూడండి కొంచెం కలర్ చేంజ్ అయ్యింది, మనకి రెడ్డిష్ కలర్ నుంచి లైట్గా బ్రౌన్ టైప్ అంటే ఒక చిన్న మెరూన్ టైప్ కలర్ అయితే వచ్చింది. సో ఇంకా బాగా చేంజ్ అవ్వాలి. వాటర్ అంతా పోయింది చూసారు కదా, ఇంకా ఉంది వాటరు, అది పోతుంది. కొంచెం సేపు వదిలేస్తే మనకి చాలా బాగా ఫ్రై అవుతుందండి. ఫ్లేవర్ కూడా చాలా బాగా వస్తుంది. చాలా మంచిదండి బీట్రూట్ అయితే. మనకి చిన్నపిల్లలకి మీరు స్నాక్స్ పెట్టేటప్పుడు పరోటా చేస్తారు కదా, దాన్ని మీరు వెజ్ రోల్ లాగా ఈ బీట్రూట్ కర్రీ చేసుకొని సో అది పెట్టుకొని రోల్ ఇవ్వచ్చండి అప్పుడప్పుడు. లేదంటే మీరు పొటాటో కర్రీ చేసుకుని అది కూడా మీరు రోల్ ఇవ్వచ్చు, రోల్ కింద ఇవ్వచ్చు. అలానే కాకుండా మీరు ఏదైనా సమోసాస్ చేసేటప్పుడు సమోసాస్లో స్టఫింగ్ ఏంటంటే ఈ కర్రీ పెట్టవచ్చు, లేదంటే పొటాటో కర్రీ పెట్టవచ్చు, లేదంటే స్వీట్ కార్న్ పెట్టవచ్చు. అలా డిఫరెంట్గా మీరు ట్రై చేయండి. పిల్లలకి పెడితే చాలా మంచిదండి, ఇష్టపడతారు కూడా అండి. మనం చిన్నప్పటి నుంచే అలవాటు చేస్తూ ఉంటే పిల్లలకి సో ఇష్టపడతారన్నమాట, ఎంతో ఇష్టంగా తింటారు. సో అందుకని ఖచ్చితంగా ట్రై చేయండి. బీట్రూట్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి మనకి బాడీలోని. బీట్రూట్ వల్ల బ్లడ్ చేరుతుంది. అదే కాకుండా ఏదైనా బ్యాక్ పెయిన్స్ కానీ నీరసం ఉన్న వాళ్ళైనా కూడా మనకి ఇమ్యూనిటీ బూస్ట్ చేస్తుందండి. సో చాలా మంచిదండి. సో రెగ్యులర్గా మనకి ఇలా ఫ్రైలా కాకుండా పోనా మీరు జ్యూస్లా చేసుకున్నా కూడా బాగుంటుందండి. మీకు త్వరలోనే బీట్రూట్ జ్యూస్ రెసిపీ కూడా చేస్తాను. యాక్చువల్లీ ఎవరైనా మ్యారేజెస్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటారు కదండి, సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే వాళ్ళు బీట్రూట్ జ్యూస్ చేసుకొని ఒక 21 days డైట్ అండి. సో డైట్ తీసుకున్నట్టయితే వాళ్ళకి చక్కగా మనకి హ్యాపీగా స్కిన్ గ్లో అవుతుందండి. మనం బయట ఎన్ని ఫేషియల్స్ చేయండి, ఎన్ని చేయండి, సో అలా కన్నా ఇన్సైడ్ ఏం తీసుకుంటామో మనకి అదే టేస్ట్, మనకి స్కిన్ గ్లో యాడ్ అవుతుందండి. సో కాబట్టి అలా కూడా మనం ట్రై చేయొచ్చండి. సో మనకి డైట్ కూడా ఉన్నాయి ఫర్ ష్యూర్. నేను అప్పుడప్పుడు డైట్ ఫుడ్స్ కూడా మీకు పోస్ట్ చేస్తాను. ఇది కూడా డైట్లో ఒక రకమైన ఫుడ్ అండి, ఒక రకమైన ఫుడ్ అండి ఇది. సో చాలామంది డైట్ ఫాలో అయ్యే వాళ్ళు వెజిటేరియన్లో దీన్ని కూడా అంటే రైస్ తక్కువ కర్రీ ఎక్కువ కింద తినేటప్పుడు ఇలాంటి బీట్రూట్ కర్రీస్ చేసుకొని వీటిని ఎక్కువ పట్టుకొని కొంచెం రైస్, 1 కప్ రైస్ అయితే 2 cups బీట్రూట్ కర్రీ అట్లా తీసుకుంటారండి, హెల్త్కి చాలా మంచిదని. సో చూసారు కదండి, ఆల్మోస్ట్ మనకి ఫ్రై అయితే అయిపోయింది. సో ఇంకొంచెం మనకైతే ఇంకా ఒక 2 minutes ఫ్రై అయితే సరిపోతుందండి. ఇలా మూత పెట్టేసుకొని కొంచెం సేపు ఉంచేసుకుందాము. సో దట్ అంట్లో ఇంకా ఎక్కడైనా వాటర్ ఉంటే ఎవాపరేట్ అయిపోయి మనకి ఫ్రై పూర్తి అయిపోతుంది. చూద్దామండి మనకి ఫ్రై అయిపోయిందో లేదో. ఆహా, మంచి ఫ్లేవర్ అయితే వస్తుందండి, చాలా బాగుంది స్మెల్ అయితే. చూడండి మనకి రెడీ అయిపోయింది. తప్పకుండా మీరు మీ ఇంట్లో ట్రై చేయాల్సిన ది బెస్ట్ రెసిపీ అండి. హెల్త్కి చాలా. మట్టి కుండలో కదండి, కొంచెం మట్టి స్మెల్ వస్తుంది, అది పొగలా వస్తుంది. బట్ మట్టి పాత్రలో వండితే హెల్త్కి మంచిదండి. ఎవరైనా డైట్ ఫాలో అయ్యే వాళ్ళు కంపల్సరీ ఫుడ్ రెసిపీ అయితే ట్రై చేయండి. మీరు 1 year అబోవ్ ఉన్న పిల్లలకి కూడా పెట్టచ్చు, అందరికీ పెట్టచ్చండి. మీరు పిల్లలకి పెట్టేటప్పుడు ఎండుమిర్చి కొంచెం తక్కువ వేసుకోండి, లేదంటే ఆ మిర్చి తీసేసి పెట్టండి పిల్లలకి. వెల్లుల్లిపై మంచిదేనండి. సో ఇందులో ఉన్న ప్రతి ఇంగ్రీడియంట్ కూడా హెల్త్కి కాన్షియసేనండి. సో అందుకే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అదే కాకుండా ఎవరైనా ఛానల్ని కొత్తగా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని కూడా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి
షేర్ చేయండి. సో చిన్న బేబీతో అంత ఈజీ కాదండి రెసిపీస్ అన్నీ ఇలా ట్రై చేసి మీకు పెట్టడం. సో అందరికీ యూస్ఫుల్ అవుతుందని ఇలాంటి వీడియోస్ అన్నీ పోస్ట్ చేస్తున్నాను. ఈ సపోర్ట్ ఎల్లప్పుడూ నాకు ఉంటుందని కోరుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే కాకుండా సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పైన బెల్ బటన్ ఉంటుందండి, దాని దగ్గర ఆల్ నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. లేదంటే ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఉన్న రెసిపీస్ అన్నీ మీరు మిస్ అయిపోతారు. సో ఖచ్చితంగా ట్రై చేయండి. సో వీడియో నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. బాయ్ బాయ్.